గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మరియు విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ డిమాండ్ మేరకు సంపూర్ణ బంద్ ప్రకటించాలని కోరుతూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధీటుగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినా ఎందుకు బంద్కు మద్దతు తెలపడం లేదని నిలదీశారు. ఢిల్లీలో 22 మంది విద్యార్థులు చనిపోతే కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నిస్తూ మిగతా రాష్ట్రాలు సానుకూలంగా స్పందిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ నిలదీతల నేపథ్యంలో స్పందించిన గుడిసె కృష్ణమ్మ సమావేశం పూర్తయిన తర్వాత ఈ విషయంపై చర్చిద్దామని తెలిపారు. అయితే ఇందుకు విద్యా సంఘాలు ఎస్ఎఫ్ఐ నాయకులు అంగీకరించలేదు. కృష్ణమ్మ మీకు పేరెంట్స్ మరియు విద్యార్థుల మీటింగ్ ను అడ్డుకునే అర్హత లేదు అంటూ స్పష్టం చేయడంతో పాఠశాల ప్రాంగణంలో కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది. అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 58 మంది విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు. కానీ మన కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. కానీ ఎట్లయిందంటే మన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు బంధువులు పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. మన ప్రభుత్వం మాకు మద్దతు కూడా దానికి 22 మంది విద్యార్థులు చనిపోయినారు. కానీ కూటమి ప్రభుత్వం ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒక్కరు అవునా దాదాపు 3-4 రోజుల నుంచి విద్యార్థులు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దాదాపుగా 22 మంది విద్యార్థులు చనిపోతే కూటమి నాయకులు ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ప్రధాన సానుభూతి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము కూటమి ప్రభుత్వం. దయచేసి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయినా ఇది దాని గురించి మాట్లాడారు. ఒకటి మీరు చెప్పింది 100% వాస్తవము. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. బట్ ఇది వచ్చేసి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇది డిస్టర్బ్ చేయడం ఎవరు చెప్పారు మీకు డిస్టర్బ్ చేయాలని? పిల్లలు మీరు కనుక చూసారో లేదో మాకు ఉద్యోగులున్నా గమనించారో లేదు పిల్లలు మీరు వెళ్ళిపోండి పని చేయండి కూర్చోండి అదే మీటింగ్ అయిపోయిన తర్వాత మనం కూర్చుందాం మాట్లాడదాం. ఈరోజు బంధు ఏ విషయం అని చెప్పడానికి మాత్రమే వచ్చాం. గవర్నమెంట్ స్కూల్ మాకు ప్రైవేట్ స్కూల్ చదువుతున్న గవర్నమెంట్ స్కూల్ తల్లిదండ్రులు వచ్చారు చేయడం
మార్చమని చెప్తున్నారు అట్లా మేము అక్కడ అదే వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.